హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన ఈ 132 పేజీల నోటిఫికేషన్ డాక్యుమెంట్ చూడగానే అబ్బా ఇదంతా ఎవరు చదువుతారు, ఏముందిందులో అని కొంచెం భయం వేయచ్చు. కానీ డోంట్ వరీ అట్ ఆల్, మీ ప్రిపరేషన్కి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నోటిఫికేషన్లోని ప్రతి ఇంపార్టెంట్ డీటెయిల్ని చాలా సింపుల్గా ఒక ఫ్రెండ్లీ మెంటర్ లాగా నేను మీకు క్లియర్గా బ్రేక్డౌన్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే మీ డ్రీమ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లాగా హెల్ప్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ నంబర్ మీద ఒక లుక్ వేయండి. 12,256. ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ 2026కి సంబంధించి కమిషన్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన టెంటేటివ్ వేకెన్సీస్. ఇది చిన్న నంబర్ అసలు కాదు, ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఆపర్చునిటీ. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇదొక బంపర్ ఆఫర్ లాంటిది. ఒకే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇన్ని వేల మందికి సెంట్రల్ గవర్నమెంట్లో అదిరిపోయే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఈ వేకెన్సీస్ టెంటేటివ్ నోటిఫికేషన్లు చెప్పారు. అంటే ఫ్యూచర్లో ఇవి ఇంకా పెరగొచ్చు లేదా కొంచెం అటు ఇటుగా మారొచ్చు. ఆ అప్డేట్స్ అన్నీ ఎస్ఎస్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కానీ ఈ నంబర్ చూడగానే మీలో ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఈ 12,256 పోస్టులో ఖచ్చితంగా ఒకటి మీది కావాలి. అది మన టార్గెట్. అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఏంటి? చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ లెట్ మీ రిమైండ్ యూ. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని డిఫరెంట్ మినిస్ట్రీస్, టాప్ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులను ఫిల్ చేస్తారు. యూపీఎస్సీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో అంతటి పవర్ఫుల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేది ఈ ఒక్క ఎగ్జామ్ ద్వారానే అని చెప్పొచ్చు. అంటే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆఫీసుల్లో పవర్ అండ్ రెస్పెక్ట్ ఉన్న పొజిషన్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఇదొక డైరెక్ట్ గేట్వే. సరే, ఈ సెషన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా పోస్ట్ అండ్ శాలరీస్, ఆ తర్వాత ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్స్, నెక్స్ట్ అప్లికేషన్ టైమ్ లైన్ అండ్ ఫైనల్గా ఎగ్జామ్ ప్యాటర్న్. వీటితో పాటు మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి యూజ్ అయ్యే బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. సెక్షన్ 1, పోస్ట్స్ అండ్ శాలరీస్. అంటే మనకొచ్చే రివార్డ్స్ ఏంటి అని. మనకిందులో హయ్యెస్ట్ పేయింగ్ జాబ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. పే లెవెల్ 8 చూడండి. బేసిక్ పే స్టార్టింగే 47,600 ఉంటుంది. ఇందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అంటే ఏఏఓ మరియు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. మీకు తెలుసా, ఇవి గ్రూప్ బి గెజెటెడ్ పోస్టులు. ఈ ఏఏఓ కింద మీరు ఫీల్డ్ ఆడిట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా ట్రావెలింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక పే లెవెల్ 7కొస్తే బేసిక్ పే 44,900 రూపీస్. అండ్ నిజం చెప్పాలంటే ఇది చాలామంది స్టూడెంట్స్కి మోస్ట్ ఫేవరెట్ కేటగిరీ. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏఎస్ఓ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ లాంటి పోస్టులుంటాయి. వీళ్ళకి కంప్లీట్గా ఢిల్లీలోనే ఒక స్టేబుల్ డెస్క్ జాబ్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇది సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండ్ ఫాస్ట్ ప్రమోషన్స్ ఉండే చాలా పవర్ఫుల్ పోస్ట్. వీటితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అండ్ సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ లాంటి అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ అన్నీ ఈ లెవెల్ 7లోనే మనకు దొరుకుతాయి. నౌ మూవింగ్ టు పే లెవెల్ 6. దీని బేసిక్ పే 35,400 రూపీస్. ఇందులో సిబిఐసిలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్ వంటి అదిరిపోయే పోస్టులు వస్తాయి. అదేవిధంగా పే లెవెల్ 5లో 29,200 రూపీస్ బేసిక్ పేతో ఆడిటర్ పోస్టులు, ట్యాక్స్ అసిస్టెంట్ ఇంకా అకౌంటెంట్ పోస్టులు ఉంటాయి. ఈ ఆడిటర్స్కి డిఫరెంట్ స్టేట్ క్యాపిటల్స్లో పోస్టింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరొక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఈ పోస్టులన్నిటికీ పర్మిషన్ ఫైనల్ అలాట్మెంట్ అనేది పక్కాగా మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ బేస్ మీదే ఇస్తుంది. సో మీ ర్యాంక్ అండ్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే కస్టమ్స్ లాంటి ప్రివెంటివ్ ఆఫీసర్, సిబిఐ అండ్ ఎన్ఐఏ పోస్టులోకి కొన్ని ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. అవి క్లియర్ చేస్తేనే ఫైనల్గా జాబ్ ఇస్తారు. రైట్, జాబ్స్ చూసాం, శాలరీస్ చూసాం. మరి ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్, ఎలిజిబిలిటీ అండ్ ఏజ్, ద గేట్ కీపర్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే కొంచెం కేర్ఫుల్గా వినండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇక్కడ రూల్స్ కంప్లీట్గా మారతాయి. జనరల్గా గ్రూప్ సి పోస్టులకి ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు ఉంటుంది. చాలా వరకు గ్రూప్ బి పోస్టులకి చూసుకుంటే 18 నుండి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడొక చిన్న ఎక్సెప్షన్ ఉంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే జేఎస్ఓ పోస్ట్కి మాత్రం ఏజ్ లిమిట్ 18 నుండి 32 సంవత్సరాల వరకు ఇచ్చారు. అంటే క్యాండిడేట్స్ జనరల్గా ఆగస్ట్ 2, 1994 తర్వాత, అలాగే ఆగస్ట్ 1, 2008కి ముందు పుట్టుండాలి. అఫ్కోర్స్ వాళ్ళు అప్లై చేసే స్పెసిఫిక్ ఏజ్ బ్రాకెట్ని బట్టి.
ఒకవేళ ఏజ్ లిమిట్ దాటిపోయిందే అని కంగారు పడకండి. నోటిఫికేషన్లో కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు. ఇక పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి వాళ్ల స్పెసిఫిక్ కేటగిరీని బట్టి 10 నుండి 15 ఏళ్ల వరకు రిలాక్సేషన్ లభిస్తుంది. ఎక్స్ సర్వీస్మెన్కి అయితే వాళ్ల మిలిటరీ సర్వీస్ని డిడక్ట్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవాలంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ నాటికి మీ దగ్గర సరైన క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. జేఎస్ఓ లాంటి కొన్ని స్పెషల్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ని ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అన్న కండిషన్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భయ్యా నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, అప్లై చేయొచ్చా అని అడుగుతుంటారు. ఎస్, ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనికి హ్యాపీగా అప్లై చేయొచ్చు. కానీ మీ ఫైనల్ రిజల్ట్ 01/08/2026 అంటే August 1, 2026 లోపల ఖచ్చితంగా డిక్లేర్ అయి ఉండాలి. జస్ట్ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తూ ఉంటే సరిపోదు. ఆ క్రూషియల్ డేట్ నాటికి మీ దగ్గర పాస్ అయినట్టు అఫీషియల్ ప్రూఫ్ ఉండాలి. దట్ ఈస్ వెరీ క్రూషియల్. సో ఎలిజిబిలిటీ చూసాం, మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, డేట్స్ ఏంటి? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్, అప్లికేషన్ టైమ్ లైన్, ద లాజిస్టిక్స్. సో అప్లికేషన్స్ ఆల్రెడీ May 21, 2026న స్టార్ట్ అయిపోయాయి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ June 22, 2026 రాత్రి 11 గంటల వరకు మాత్రమే. ఆన్లైన్ ఫీ పేమెంట్కి June 23 లాస్ట్ డేట్. ఇక్కడ నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే లాస్ట్ డేట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు, సర్వర్స్ చాలా బిజీ అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈసారి కొత్త ssc.gov.in వెబ్సైట్లో ముందుగా OTR అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో లైవ్ ఫోటో క్యాప్చర్ తీసుకునేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చాలా క్లియర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా చిన్న తప్పులు చేస్తే టెన్షన్ పడకండి. కరెక్షన్ విండో ఒకటి June 29 నుండి July 1 వరకు ఓపెన్ అవుతుంది. అక్కడ కొంత ఫీజు పే చేసి మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అప్లికేషన్ వేసేసాం. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది? నోటిఫికేషన్ ప్రకారం టెంటేటివ్ షెడ్యూల్ ఇలా ప్లాన్ చేశారు. టైర్ 1 అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2026లో జరుగుతుంది. అది క్వాలిఫై అయితే ఆ తర్వాత టైర్ 2 ఎగ్జామ్ December 2026లో ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన తెలుగు రాష్ట్రాల వాళ్లకి ఎగ్జామ్ ఎక్కడో దూరం పడుతుందని భయం అక్కర్లేదు. సదర్న్ రీజన్ కింద తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి మెయిన్ సిటీస్లో మనకి సెంటర్స్ పడతాయి. సో ఎగ్జామ్ సెంటర్ గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్ ఎప్పుడో తెలిసిందే. మరి ఎగ్జామ్లో ఏముంటుంది? లెట్స్ ఎంటర్ ద బ్యాటిల్ గ్రౌండ్. సెక్షన్ 4 ఎగ్జామ్ ప్యాటర్న్. ముందుగా టైర్ 1 ప్యాటర్న్ గురించి చూద్దాం. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అదేనండి మన మ్యాథ్స్, అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామ్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. కానీ ఇక్కడ టైం కేవలం 60 నిమిషాలే. అంటే స్పీడ్ అనేది చాలా చాలా క్రూషియల్. పైగా 0.50 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి గెస్ వర్క్ పనికిరాదు. యాక్యురసీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్లో ఉంటాయి. కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ మాత్రం మన 10th క్లాస్ బేసిక్ మ్యాథ్స్ లెవెల్లోనే ఉంటాయి. సో బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఇక టైర్ 1 క్వాలిఫై అయ్యాక వచ్చేది ద రియల్ గేమ్ చేంజర్, టైర్ 2. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. టైర్ 2లో ముఖ్యంగా 3 పేపర్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1 అనేది ఖచ్చితంగా అందరూ రాయాల్సిందే. ఇది అన్ని పోస్టులకి మ్యాండేటరీ. మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అవ్వాలన్నా, ఏ పోస్ట్కి కాంపీట్ చేయాలన్నా ముందు ఈ పేపర్ 1ని క్లియర్ చేయాలి. ఇక పేపర్ 2 అనేది కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే జేఎస్ఓ పోస్ట్కి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు మాత్రమే ఉంటుంది. అలాగే పేపర్ 3 అనేది కేవలం అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఏఏఓ పోస్టులకి అప్లై చేసిన వాళ్లకు మాత్రమే ఉంటుంది. సో జనరల్ క్యాండిడేట్స్ అందరి ఫోకస్ ముఖ్యంగా ఆ మ్యాండేటరీ పేపర్ 1 మీదే కంప్లీట్గా ఉండాలి. మరి ఈ సిలబస్ని బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? మ్యాథ్స్కి వచ్చేసరికి డైలీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ 2 సెక్షన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. గుడ్డిగా ఫార్ములాస్ బైహార్ట్ చేయడం కన్నా కాన్సెప్ట్స్ అండ్ షార్ట్కట్స్ నేర్చుకోవడం ముఖ్యం. ఇక ఇంగ్లీష్కి ప్రతిరోజు దా హిందూ ఎడిటోరియల్ చదవడం ఒక హ్యాబిట్లా చేసుకోండి. ముఖ్యంగా మన తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడకుండా వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడితే ఈజీగా స్కోర్ చేయొచ్చు.
జనరల్ అవేర్నెస్ కోసం హిస్టరీ, పాలిటీ బేసిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని లాస్ట్ 6 మంత్స్వి పక్కాగా రివైజ్ చేయాలి. ఒక డైలీ స్టడీ రొటీన్ సెట్ చేసుకోండి, మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని చదివితే సిలబస్ చాలా ఈజీగా టైంకి కంప్లీట్ అవుతుంది. ఇంకొక విషయం, టైర్ 2 పేపర్ 1లోనే ఇంకొక క్రూషియల్ పార్ట్ ఉంది. అదే DEST అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఆఫీసుల్లో కంప్యూటర్ స్కిల్స్ మస్ట్ అయిపోయాయి కదా, అందుకే ఈ టైపింగ్ టెస్ట్ని అన్ని పోస్టులకి మ్యాండేటరీ చేశారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, దీనికి సపరేట్గా మార్క్స్ ఏమీ యాడ్ అవ్వవు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తూ అందులో ఉన్న టైపింగ్ మాడ్యూల్ని కూడా ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ట్యాక్స్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి టైపింగ్ స్పీడ్ ఇంకాస్త ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి డైలీ కనీసం ఒక 20 మినిట్స్ టైపింగ్ ప్రాక్టీస్కి డెడికేట్ చేయండి. ఫైనల్గా ఈ నోటిఫికేషన్ మనకి క్లియర్గా ఇస్తున్న మెసేజ్ ఒక్కటే, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మనం చేయాల్సింది ఒక ప్రాపర్ ప్లానింగ్తో డెడికేటెడ్గా చదవటమే. మాక్ టెస్ట్స్ రెగ్యులర్గా రాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చదివిన దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చదివేవాడే ఫైనల్గా సక్సెస్ అవుతాడు. ఆల్వేస్ రిమెంబర్, SSC CGL కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఏళ్ల తరబడి కష్టపడేదానికంటే ఈ కొన్ని నెలలు ఫోకస్డ్గా చదవండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెలిజెన్స్. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం 2026లో మిమ్మల్ని ఏ ఆఫీస్లో, ఏ చైర్లో కూర్చోబెడుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆర్ యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఖచ్చితంగా సాధిస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ గైడెన్స్ సెషన్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.